మనం ఖ్యాతి ఫౌండేషన్లోకి వస్తాం. ఈరోజు ఎంతోమంది నిరుపేదలకి ఫుడ్ పెడుతున్నామంటే చిన్నారి వైష్ణిక బర్త్డే కానుకగా ఈరోజు ఎంతోమంది నిరుపేదలకు ఫుడ్ పెట్టడానికి ఖ్యాతి ఫౌండేషన్కి వచ్చి ఎంతోమందికి ఫుడ్ పెడుతూ ఉన్నాం ఫ్రెండ్స్. మా కాన్సెప్ట్ అంతా ఒకటే, 10 మందిలో మేము ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. అదే కాన్సెప్ట్తో ఈ మదర్స్ హెల్పింగ్ సొసైటీ అనేది స్థాపించాను ఫ్రెండ్స్. మాకు కావాల్సింది ఏంటంటే నలుగురికి హెల్ప్ చేయడం ఫ్రెండ్స్. 360 రోజులు సేవని నమ్ముకున్నాం ఫ్రెండ్స్. మాకు భగవంతుడు చూసిన చూడకపోయినా 360 రోజులు మాకు సేవ చేయాలని పట్టుదలతో ఉన్నాం ఫ్రెండ్స్. మీరు ఎంతోమంది 7 రోడ్లో డే నెట్లో చాలామంది పేదవాళ్ళు ఫుడ్ లేక ఒక పూట ఫుడ్ కోసం ఎన్నెన్నో బాధలు పడుతూ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం మీరు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫంక్షన్లో ఏమైనా ఫుడ్ మిగిలిన, మీ బర్త్డేలైనా, మీ మ్యారేజ్ డేస్ అయినా ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరోడు ప్రదీప్. మా కాన్సెప్ట్ అంతా ఒకటే, ఎప్పుడు ఎల్లవెల్లా సేవ చేసే వాళ్ళకి భగవంతుడు అన్నాడు ఏదో ఒక రోజు సలగా చూస్తాడు ఫ్రెండ్స్. మా కాన్సెప్ట్ ఎంత ఏంటంటే ఎక్కడైనా పేదవాళ్ళు ఉంటే మా మనసు అనేది తట్టుకోలేదు ఫ్రెండ్స్. అందుకు మేము పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సేవ చేసే వాళ్ళకి గౌరవించండి ఫ్రెండ్స్ ప్లీజ్. అంతకంటే మాకు ఇంకేం అవసరం లేదు ఫ్రెండ్స్. మీ నుంచి మాకు ఎటువంటి సపోర్ట్ లేకపోతే మేము ఇంత స్థాయికి ఎదగలేం ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరి వాడు ప్రదీప్. ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. చిన్నారి వైష్ణిక ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలమ్మా. నువ్వు ఎల్లవెల్లా చల్లగా ఉండాలనేసి మదర్స్ హెల్పింగ్ సొసైటీ తరఫున చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మీ అందరి వాడు ప్రదీప్. ప్లీజ్ ఇంకోసారి మదర్స్ హెల్పింగ్ సొసైటీ తరఫున చిన్నారి వైష్ణకి హ్యాపీ బర్త్డే అమ్మ, హ్యాపీ బర్త్డే. హాయ్ ఫ్రెండ్స్, మనం ఖ్యాతి ఫౌండేషన్కి వస్తాం. ఈరోజు చిన్నారి వైష్ణిక బర్త్డే కానుకగా ఈరోజు ఎంతోమంది నిరుపేదలకు ఫుడ్ పెట్టడం అనేది జరిగినది. ఎందుకంటే మా కాన్సెప్ట్ అంతా ఒకటే, 10 మందిలో మేము ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. అదే కాన్సెప్ట్తో మదర్స్ హెల్పింగ్ సొసైటీ అనేది స్థాపించాను. ఎందుకంటే నా కాన్సెప్ట్ అంతా ఏంటంటే 360 రోజులు సేవ చేయాలని ఆలోచనలో ఉన్నాం. మాకు సేవ చేసే వాళ్ళకి మరికొద్దిగా ప్రభుత్వం అనేది సపోర్ట్ చేయాలి. అలాగే మేము సేవ చేసే వాళ్ళకి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సేవ చేసే వాళ్ళకి ఎప్పుడు గౌరవించండి ఫ్రెండ్స్. మాకు ఎల్లవెల్లా మేము ఎన్నెన్నో బాధలు పడుతూ ఎన్నో సేవలను చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఈరోజు చిన్నారి వైష్ణిక బర్త్డే కానుకగా ఈరోజు నిరుపేదలు ఎంతోమందికి అభాగ్యులకు ఫుడ్ పెట్టడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీరేమైనా ఫంక్షన్లో ఏమైనా ఫుడ్ మిగిలిన, మీ పుట్టినరోజులైనా ఇలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చిన్నారి వైష్ణిక పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ, హ్యాపీ బర్త్డే అమ్మ. నువ్వు ఎల్లవెల్ల చల్లగా ఉండాలమ్మా. మదర్స్ హెల్పింగ్ సొసైటీ తరఫున దీవిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీ అందరూ వాడు ప్రదీప్. చిన్నారి వైష్ణిక బర్త్డే కానుకగా మేము ఖ్యాతి ఫౌండేషన్లోకి వచ్చాం. ఖ్యాతి ఫౌండేషన్లో ఎంతోమంది వృద్ధులకేమో ఫుడ్ పెట్టడం అనేది జరిగినది. వాళ్ళు ఎందుకంటే మా కాన్సెప్ట్ అంతా ఒకటే, 10 మందిలో మేము ఉండాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. మమ్మల్ని అన్నయ్య ఏమో ఈరోజు ఫుడ్ పెట్టడానికి మాకు ఈరోజు అప్రోచ్ అయ్యారు. అలాగే శ్రావణి మేడం గారు ఎప్పటి నుంచో చాలా రోజులు బట్టి కష్టపడుతూ ఉన్నారు. 2021 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి వీళ్ళకి ఎప్పుడు సేవలు అనేవి చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ అనేది ఎటువంటి సౌకర్యం అనేది ఏమీ లేదు, కానీ గవర్నమెంట్ పట్టించుకొని కొద్దిగా ఇంకా కొద్దిగా ఏమైనా కల్పిస్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రావణి మేడం గారు ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క సర్వీస్ చేస్తారు. వాటికి తోడు ఎంతోమందికి వృద్ధులకు కూడా ఆశ్రయం కూడా ఇచ్చారు. వారికి నా బాగా చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. వైష్ణిక హ్యాపీ బర్త్డే వైష్ణిక. మా అందరి ఆశీస్సులు కూడా మీకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దాదాపు వందనాలు మీరు చెప్పకండి. పెద్దలు